రాజేందర్ థ్యాంక్ యూ. రైట్, ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. దాదాపు 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఇక మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు అక్కడ వాహనాలు అవి కూడా సిద్ధం చేస్తున్నారు. మరి సెక్యూరిటీ మధ్య అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళబోతున్నారా, లేదంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. ఎస్ చందు, మొత్తానికి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ విచారణ ఏదైతే కొనసాగిందనే చెప్పచ్చు. సుమారు 2.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారించారు. ఇందులో కీలకమైన ప్రశ్నలు ఇంతకుముందే మనం ఏదైతే చూసామో, ఇంకా దీంట్లోని ముఖ్యంగా ఏదైతే బౌన్సర్ల విషయానికి వస్తే, బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల ఏదైతే ఈ సంఘటన జరిగిందంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం, అలాగే మరొక పక్క నిన్న ఏదైతే బౌన్సర్లకు సంబంధించి యాంటోనీ అనే కీలక వ్యక్తిని పోలీసులు చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఆ తర్వాత ఏదైతే అతను బెయిల్పై కూడా రావడం జరిగిందంటూ కూడా మనకైతే తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా ఏదైతే ఈ బౌన్సర్ల అత్యుత్సాహం కారణంగానే ఏదైతే ఈ తొక్కిసలాట జరిగిందంటూ కూడా ఏదైతే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే పోలీసులు అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ రోడ్ షో తర్వాత థియేటర్ లోపలికి వెళ్లే సమయంలోనే బౌన్సర్లు చేసిన అత్యుత్సాహం, అలాగే పోలీసులు నిధులకు ఆటంకం కలిగించడం, ఇటు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, వీటన్నిటి పరంగా చూసుకుంటుంటే ఈ ఇష్యూకి సంబంధించి బౌన్సర్లు కూడా చాలా కీలక పాత్ర వహించారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం కమిషనర్ సివి ఆనంద్ కూడా చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే బౌన్సర్లకు ఇవ్వడం జరిగింది. బౌన్సర్లతో పాటు బౌన్సర్లు సప్లై చేసే ఏజెన్సీలకు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే వీఐపీలు ఎవరైతే బౌన్సర్లు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకు కూడా స్ట్రైట్గానే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే మీరు బౌన్సర్లు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటి పరిధిలోనే వాళ్ళైతే ఉండాలి. ఇటులు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని తోపులాట్లో గెంటడం, లేదంటే వాళ్ళని కొట్టడం లాంటివి ఏమైనా చేస్తే కనుక వాళ్ళపై కేసులు నమోదు చేస్తాం. అలాగే మరొక పక్క కేసులు నమోదు చేయడమే కాదు, వాళ్ళ ఏజెన్సీలపై కేసులు నమోదైతే, అలాగే వీఐపీలు ఎవరైతే ఆ బౌన్సర్లు తెచ్చుకున్నారో వాళ్ళకు కూడా దీంట్లో పూర్తి బాధ్యత ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఏదైతే కమిషనర్ సివి ఆనంద్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు జరిగిన విచారణలో మరికొన్ని ప్రశ్నలు మనం అయితే చూద్దాము. ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా ఎంతమంది బౌన్సర్లు మీరు నియమించుకున్నారనే కోణంలో కూడా పోలీసులు ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చే సమయంలో చాలామంది బౌన్సర్లు అక్కడైతే చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ కింద, అల్లు అర్జున్కి ప్రొటెక్షన్ కింద వచ్చారు. కానీ అక్కడ జరిగిన ఏదైతే ఈ సంఘటనకి కీలకమైన వ్యక్తులుగా కూడా వీళ్ళు మారారనే చెప్పొచ్చు. అలాగే అభిమానుల మీద, పోలీసుల మీద దాడి ఎందుకు చేశారంటే, బౌన్సర్లు అభిమానుల మీద దాడి చేయడం వెనక కూడా అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా అల్లు అర్జున్ అయితే ప్రశ్నించారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఈ 2.5 గంటల పాటు ఇదే తరహాలోని విచారణ అయితే కొనసాగింది. అలాగే మరొక పక్క ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఇది రాజకీయ పరంగా, లేదంటే లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ఏదైతే ఈ కేసు ఒక కొలిక్కి రావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు విచారణ మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అవుతుంది. మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఈ కేసులోని అంటే అల్లు అర్జున్కి సంబంధించి అన్ని ప్రశ్నలు కూడా అడిగినట్లయితే తెలుస్తుంది. అన్ని ప్రశ్నలకు కూడా తడుముకోకుండా సమాధానం మాత్రం అల్లు అర్జున్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏ క్వశ్చన్ అడిగినా సరే వెంటనే అల్లు అర్జున్ సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది. వెంటనే అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలు అన్నిట్లు కూడా ఏదైతే రికార్డు కూడా చేశారు, అంటే స్టేట్మెంట్ రికార్డు కూడా చేయడం జరిగింది. పలు కీలక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు కూడా అల్లు అర్జున్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మీకు రేవతి మరణ వార్త తర్వాత అంటే ఆ మరణ వార్త ఏ రోజు తెలిసింది అని కూడా పోలీసులు అయితే ప్రశ్నించారు. ముఖ్యంగా దీనికి సమాధానం అయితే అవుననే చెప్పాడు. నాకు తర్వాత రోజే తెలిసిందంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఇటు పోలీసుల వ్యవహారంలో మాత్రం డీసీపీ స్థాయి అధికారి పైకి వెళ్ళి మరి అల్లు అర్జున్కి అదే సమయంలోనే వితిన్ 10 to 15 minutes, అంటే ఆమె చనిపోయిన 10-15 నిమిషాలకే వెళ్ళి ఏదైతే అల్లు అర్జున్ చెప్పారంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్న నేపథ్యంలోని ఈరోజు ఏదైతే ఇదే విచారణలో రేవతి చనిపోయిన విషయం గురించి పోలీసులు ప్రశ్నించినప్పుడు కూడా అవును తను చనిపోయిందని తనకు తర్వాత రోజు తెలిసిందంటూ కూడా అల్లు అర్జున్ అయితే సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా మరొక క్వశ్చన్, అంటే ఏసీపీ డీసీపీ మీకు ఆడిటోరియంలో కలిసారా అనేది అయితే ఒక క్వశ్చన్ కూడా వేశారు. ఎందుకంటే పోలీసులు విడుదల చేసిన వీడియోలోని ముఖ్యంగా పోలీసులు ఎంట్రీ అంటే థియేటర్ అప్పర్ ఫ్లోర్కి ఎంట్రీ అయిన సమయంలోని సీసీటీవీ రికార్డ్ అయింది. ఆ రికార్డులోని ఏసీపీ స్థాయి అధికారి, డీసీపీ స్థాయి అధికారి కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన విజువల్స్ అయితే రికార్డ్ అయింది. బయటకు వచ్చే సమయంలో మాత్రం అల్లు అర్జున్తో పాటు వాళ్ళు బయటకు వచ్చేందుకు కూడా రికార్డ్ అయింది. కానీ ఆ క్వశ్చన్కి మాత్రం ఏదైతే ఏసీపీ డీసీపీ మీకు ఆడిటోరియంలో కలిసారా అని అడిగినప్పుడు మాత్రం వాళ్ళు ఎవరూ నన్ను కలవలేదు, మీడియాకి నాపై ఏదైతే అవాస్తవాలు ప్రసారం చేశారంటూ కూడా అల్లు అర్జున్ చెప్పినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటివరకు కూడా
2.5 గంటల పాటు విచారణ కొనసాగింది కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలోని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే విచారణ ముగిసింది. మరొక ఏదైతే 10-15 నిమిషాల్లో అల్లు అర్జున్ అయితే బయటికి వచ్చే అవకాశం అవుతుంది. బయటకు వచ్చాక కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ నుంచి నేరుగా పంపించేందుకు కూడా చిక్కడపల్లి పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు రూట్ అంటే అల్లు అర్జున్ వెళ్ళే రూట్ కూడా కొద్దిగా క్లియర్ చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు సంధ్యా థియేటర్కి తీసుకెళ్తారా లేదంటే ఇటు ఇంటికి పంపిస్తారా అనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంది. 2.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగిందనే చెప్పొచ్చు. కొన్ని కీలకమైన అంశాలు ప్రశ్నించారు. అలాగే ఈ అంశాలతో పాటు అక్కడ జరిగిన వ్యవహారాలు అంటే స్పాట్లో ఉన్న ఏసీపీ అలాగే సిఐతో పాటు కొంతమంది అధికారులు కూడా అంటే అక్కడ నిధులు నిర్వహించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే ఈ విచారణ టీంలో పెట్టి మరి అల్లు అర్జున్ అయితే క్వశ్చన్ చేశారు. అలాగే పోలీసు రిలీజ్ చేసిన 12 నిమిషాల పాటు వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోను కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి విచారించారు. కానీ కొన్ని ప్రశ్నలకు 2 రోజుల క్రితం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి సమాధానాలు అయితే ఇచ్చారో అదే సమాధానాలు మరొకసారి పోలీసులకు కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఎందుకంటే డీసీపీ స్థాయి అధికారులు లోపలికి వచ్చి ముఖ్యంగా రేవతి చనిపోయిన విషయం మీకు చెప్పారనే క్వశ్చన్ కూడా లేదు, కేవలం తన టీం చెప్తేనే బయటకు వచ్చాను, అది కూడా ఆమె చనిపోయిందని తర్వాత రోజు మాత్రమే తనకు తెలిసిందంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఇటు డీసీపీ స్థాయి అధికారులు లోపల కలిసారా లేదా అనే క్వశ్చన్ కూడా వాళ్ళు నన్ను కలవలేదంటూ కూడా అల్లు అర్జున్ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం బందోబస్తు కూడా ఏర్పాటు అయితే పూర్తిగా చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మరికొద్ది సేపట్లో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. దాదాపు అరగంట కావస్తోంది. మరికొద్దిసేపట్లో కూడా ఆయన బయటకు వచ్చే అవకాశం కల్పిస్తోంది. ఇక 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. 20కి పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో విచారణకు బన్నీ ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. కాకపోతే కొన్ని ప్రశ్నలకి పొంతలేని సమాధానాలు చెప్పడంతో కూడా పోలీసులు అసలు ఎలా జరిగింది ఈ ఘటన అనేది తెలుసుకోవడానికి ఇంకా క్లియర్ కట్గా ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత మరికొద్దిసేపట్లో ఆయన బయటికి రాబోతున్నారు. అటు ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ ప్రాంతానికి సంధ్యా థియేటర్కి తీసుకువెళ్తారా లేదంటే అల్లు అర్జున్ ఇంటికి పంపించే అవకాశం ఉందా, మళ్ళీ విచారణ నిమిత్తం పిలుస్తారు? ఎందుకంటే ఇప్పటికే కోర్టు 4 వారాల బెయిల్ని అయితే అల్లు అర్జున్కి మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అంటే పోలీసులు చెప్తుంది ఒకలా ఉంది, వీడియో ఫుటేజ్ ఆధారంగా చూసుకుంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పింది ఒకలా ఉంది. మరి ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అసలు ఏ టైంకి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఇంకా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తారా? ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బయట మాత్రం వాహనాలు అవి సిద్ధం చేస్తున్నారు. అల్లు అర్జున్ వెహికల్ కావచ్చు, ఆయనతో పాటు భద్రతా సిబ్బంది వెళ్లే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరిని కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అనుమతించలేదు, కేవలం మీడియాని మినహాయించి. ఇక కొద్ది రోజుల క్రితం మనం చూసుకుంటే కనుక ఏదైతే కోర్టులో సీన్ కూడా ఒక వీడియో బయటికి రావడం జరిగింది. అందులో చూస్తే పోలీసులు అక్కడ క్రౌడ్ని పట్టించుకోకుండా అభిమానులాగా పైకి వచ్చి పోలీసులు అల్లు అర్జున్ చూసే ప్రయత్నమే చేశారన్నారు. మరి ఆ కోణంలో చూసుకున్న పోలీసులు అక్కడ అల్లు అర్జున్కి బయట క్రౌడ్ గురించి జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి వెళ్ళారా లేదంటే నిజంగానే అలా వెళ్ళారనే కోణంలో ఈ వీటన్నిటిని బేస్ చేసుకుంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ తొక్కిసలాటకి సంబంధించిన వివరాలన్నీ చూస్తే కనుక ఆ నేపథ్యంలో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా అక్కడ
పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. దాదాపు 20 ప్రశ్నలు. విచారణ అయితే ఇప్పుడు పూర్తయింది. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. సో ఆయన్ని సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకువెళ్తారా లేదంటే ఇంటికి పంపిస్తారనేది వేచి చూడాలి.